హాయ్ అండి. డైలీ డియర్స్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్. ఈరోజు 18th జూలై 2026 కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ ఏషియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ అండర్ 19 అండర్ 23 కేటగిరీలో ఇండియా 5 గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది. దీంట్లో చంద్రిక బోరేస్ పుజారి, ప్రాచి, నిషా వీళ్ళు ముగ్గురు మహిళల విభాగంలో సాధిస్తే విశ్వనాథ్ సురేష్ అండ్ గంగా వీళ్ళు పురుషుల విభాగంలో 5 గోల్డ్ మెడల్స్ వీళ్ళు 2 గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు. మొత్తం మీద 5 గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అండి. పేర్లు ఇచ్చి వీళ్ళు ఏ క్రీడకు చెందిన వాళ్ళు అని అడిగే ఛాన్స్ ఉంది. అలాగే ఇది ఏ ఛాంపియన్షిప్ అంటే ఏ క్రీడలో వీళ్ళకి మెడల్స్ వచ్చాయని కూడా అడిగే ఛాన్స్ ఉంది. బాక్సింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇండియన్ నేవీలో MH-60R సీహాక్ అనే ఒక మల్టీ రోల్ హెలికాప్టర్ అనేది చేరిందండి. ఇది చేరడం వల్ల ఇండియన్ నేవీకి మరింత బలం చేకూరింది. ఈ మల్టీ రోల్ హెలికాప్టర్ ఏం చేస్తుందంటే జలాంతర్గాములు ఉంటాయి కదండి, సబ్మెరైన్స్, వాటిని జాగ్రత్తగా గుర్తుపడుతుంది. అంటే ఎవరికి తెలియని జలాంతర్గామ్స్ని కూడా గుర్తుపట్టే టెక్నాలజీ దీంట్లో పెట్టారని రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. అలాగే వరల్డ్ సెమీ కండక్టర్ రంగంలో చైనా ఇప్పుడు సెమీ కండక్టర్ రంగంలో చైనా అంటే సెమీ కండక్టర్ అంటే చిప్స్ ఉంటాయి కదండి, ఈ చిప్స్ అనేవి సొంతంగా తయారు చేసుకోవాలని ప్రతి ఒక్క కంట్రీ ఆలోచిస్తుంది. అందులో మన ఇండియా కూడా ఉంది. ఎందుకంటే ఇవి వేరే కంట్రీ తైవాన్ అలాంటి కంట్రీస్ పైన డిపెండ్ అవుతున్నాయి. సో సొంతంగా చేసుకోవాలని చూస్తున్నాయి. చైనా ఇప్పుడు పోటీలోకి వచ్చింది. చైనా పోటీలోకి వస్తే ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు కదా. అసలు ఈ సెమీ కండక్టర్లు చిప్స్ అనేవి ఎక్కడ వాడతారంటే ఎక్కువగా ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొబైల్స్, కంప్యూటర్స్, రక్షణ రంగంలో ఇలాంటి వాటిల్లో మరింకా ఎక్కువగా వాడతారు. ఇలాంటి మరింటి కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ను చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.